సో మనం ఆల్మోస్ట్ రైనీ సీజన్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ ఈ రైనీ సీజన్లో మనకి స్కిన్ కేర్ రొటీన్ అనేది కూడా డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో మన స్కిన్ కేర్ రొటీన్ ఎలా అయితే డిఫరెంట్ ఉంటుందో సేమ్ రైనీ సీజన్లో కూడా మన స్కిన్ కేర్ రొటీన్ అనేది మారాలి గైస్, డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే రైనీ సీజన్లో మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ రైనీ సీజన్లో ఏంటంటే మనకి క్లైమేటికల్ చేంజెస్ అనేవి అవుతుంటాయి. ఒక్కొక్కసారి ఎండగా ఉంటుంది, ఒక్కొక్కసారి మబ్బుగా ఉంటుంది, ఒక్కొక్కసారి వర్షం ఎక్కువగా వస్తుంటుంది. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఎక్కువగా మన ఫేస్ మీద క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మన ఫేస్ మీద పింపుల్స్, మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్, మన ఫేస్ మీద అన్ఈవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్గా డల్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్, ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా రైనీ సీజన్లో ఫేస్ చేస్తూ ఉంటాం. మనం ఒక్కోసారి బయటికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఎండ ఎక్కువగా వచ్చేస్తుంది, దానివల్ల స్కిన్ ట్యాన్ అయిపోతుంటుంది. అండ్ ఒకసారి మబ్బేస్తుంటుంది, రైన్లో తడిసామంటే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ మన ఫేస్లోకి వెళ్ళిపోతుంటాయి. అండ్ మార్నింగ్ చూసేవాడికి పెద్ద పింపుల్ మన ఫేస్ మీద వచ్చేస్తుంటుంది. సో దీనికోసమే రైనీ సీజన్లో మనం ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి గైస్. సో ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునే ముందు వరకు మనం ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి, ఏం చేయాలి, ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ని మీరు ఈ రైనీ సీజన్లో ఇంప్లిమెంట్ చేస్తే మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో మరి ఆ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో రెండు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ నంబర్ 1, ఫేస్ వాష్. సో ఏ సీజన్లో అయినా సరే ఫేస్ వాష్ ఈజ్ మ్యాండేటరీ. మనం ఏ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా సరే మనకి ఫేస్ వాష్ క్లీన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ ఈ రైనీ సీజన్లో మీరు కనుక చూసినట్లయితే మనకి ఫేస్ మీద బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఎక్కువగా పట్టేస్తుంటాయి. సో దానివల్ల ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్ వచ్చేస్తుంటాయి. సో అందుకోసమే మనము ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత మనం స్నానం చేసేటప్పుడు సోప్ని పక్కన పెట్టేసి మనం ఒక ఫేస్ వాష్తో మన ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఇది మీ ఫేస్ మీద మార్నింగే, ఇది మీ ఫేస్ మీద ఏదైనా బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఏమన్నా వాటిని 100% రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా పొల్యూషన్ బ్యాక్టీరియా ఉన్నా వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తే. అండ్ అదేవిధంగా మార్నింగ్ నుంచి మీరు బయట తిరిగినప్పుడు ఏదైనా ఫేస్ మీద ట్యాన్ లాంటి ప్రాబ్లం ఉన్నా వాటిని కూడా రిమూవ్ చేసి మీకు ఒక ఫేస్ మీద ఒక మంచి గ్లో, ఒక ఫ్రెష్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ లెగిసిన వెంటనే స్నానం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక ఫేస్ వాష్తో మన స్కిన్ కేర్ రొటీన్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నంబర్ 2, మనం ఒక ఫేస్ సీరం యూజ్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం రైనీ సీజన్లో మన ఫేస్ ఆయిలీగా అవుతుంటుంది, డల్గా అవుతుంటుంది. అండ్ దానివల్ల ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే అవి రాకుండా ఉండాలి అంటే మనం ఒక ఫేస్ సీరం అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ అది కూడా ఒక 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరం అనేది మనం ఫేస్ మీద యూజ్ చేయాలి ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత. సో ఇది మార్నింగ్ చెప్తున్నాను, నైట్ రొటీన్ ఇంకా రావాలి. సో మన ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కొంచెం సీరం తీసుకుని, 2% సాలిసిలిక్ యాసిడ్ సీరం తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని జస్ట్ మసాజ్ చేసుకుని మీ ఫేస్ లోపల వరకు అబ్జర్వ్ అయిపోయే వరకు మనం ఫేస్ సీరం అనేది యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మీరు చూస్తారు మీ ఫేస్ మంచి గ్లోగా, అందంగా అవడంతో పాటు మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండదు. మీ ఫేస్ ఎప్పుడు కూడా స్మూత్గా, షైనీగా, మంచిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీ ఫేస్ మీద పింపుల్స్ అసలు రావట్లేదు అనుకుంటే అప్పుడు మీరు కావాలంటే విటమిన్ సి ఫేస్ సీరం అనేది ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ స్టెప్లో ఫేస్ వాష్, సెకండ్ స్టెప్లో మనం సీరం రాయాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మార్నింగ్ మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సో ఇంకేమైనా ప్రొడక్ట్స్ రాసుకోవాలా బ్రో అంటే ఏమీ అవసరం లేదు. ఫేస్ వాష్, నెక్స్ట్ సీరం, నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఎందుకు రాయాలి అంటే మనకి రైనీ సీజన్లో చెప్పాను కదా క్లైమేటికల్ చేంజెస్ అవుతుంటాయి, ఎప్పుడు ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు. సో మీ ఫేస్కి ఒక మాయిశ్చర్ అనేది ఖచ్చితంగా కావాలి మెయిన్ ఈ రైనీ సీజన్లో. ఇది మీ ఫేస్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు వర్షంలో తడిసినా సరే మీ ఫేస్ పోర్స్ లోపలికి ఎటువంటి బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ వెళ్లకుండా ఇది కాపాడుతుంది. అండ్ మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ మీ ఫేస్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒక మంచి మాయిశ్చరైజర్, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. సో చాలా మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా చీప్ అండ్ బెస్ట్, అవి రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫేస్ బాగా జిడ్డుగా అయిపోతుంటుంది. సో అలాంటి మాయిశ్చరైజర్స్ మీరు పర్చేస్ చేసుకోకండి. ఒక బెస్ట్ మాయిశ్చరైజర్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ ఆల్రెడీ నేను చాలా మాయిశ్చరైజర్స్ మీకు చెప్పే ఉంటాను. సో వాటిలో ఏదో ఒక మాయిశ్చరైజర్ పర్చేస్ చేసుకుని మీరు యూజ్ చేయండి, ఓకేనా. సో మార్నింగ్ ఈ 3 స్టెప్స్ మీరు ఖచ్చితంగా వాడాలి. అండ్ ఇంకొక స్టెప్ ఏంటంటే ఒకవేళ మీరు ఇన్ కేస్ బాగా బయట ఎక్కువగా తిరుగుతున్నారు, మీరు ఫీల్డ్ వర్క్ లాంటిది ఎక్కువగా చేస్తున్నారు అంటే ఒక సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే వర్షాకాలంలో కూడా ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు మబ్బు వస్తుందో తెలియదు. సో ఒకవేళ ఎండగా బాగా ఉంది అంటే మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళండి. లేదనుకుంటే ఏంటంటే ప్రాబ్లం మీ ఫేస్ ట్యాన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వర్షాకాలంలో
వచ్చే ఎండ చాలా దారుణంగా ఉంటుంది గాయస్. సో యూవీ రేస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దానివల్ల మీ స్కిన్ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఎండ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా మీరు ఒక సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్ళండి గాయస్. సో ఈ 4 స్టెప్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. టోనర్లు కానీ క్లీన్జర్లు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. మన అబ్బాయిలు జస్ట్ సింపుల్గా, ఎంత సింపుల్గా స్కిన్ కేర్ రొటీన్ ఉంటే అంత బెస్ట్ గాయస్. ఓకేనా? మార్నింగ్ టైం ఇవి వాడండి. నెక్స్ట్ కమింగ్ టు ఈవినింగ్ టైం. నెక్స్ట్ మీరు బయట నుంచి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత, నైట్ టైం బెడ్కి వెళ్ళలేక ముందు మీరు చేయాల్సిన స్కిన్ కేర్ రొటీన్ ఏంటంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. సేమ్ అలాగే, ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు బయటకు వస్తారు, మీ ఫేస్ మీద క్రీమ్ ఉంది, ఆ క్రీమ్ మీద చాలా బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ అనేవి పట్టేసి ఉంటాయి. సో అవి పోర్స్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలోనే మీరు ఏం చేయాలి, ఒక ఫేస్ వాష్తో మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి. 2 times ఫేస్ వాష్ చేసుకోండి. ఒక్కసారి కాదు, 2 times. అంటే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని వాటర్లో వాష్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫేస్ వాష్ అప్లై చేయండి. 2 times మీరు ఫేస్ని వాష్ చేసుకోవాలి. కొరియన్స్ ఎక్కువగా ఇదే ట్రిక్ని ఫాలో అవుతారు. వాళ్ళు 2 times ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. సో 2 times ఫేస్ వాష్ చేసుకుంటే 100% బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ పడుకునే ముందు ఒక మాయిశ్చరైజర్ రాసుకుని పడుకోండి చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే నైట్ టైం మీ ఫేస్ అనేది రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు మీ పోర్స్ అనేవి మంచిగా శ్వాస తీసుకుంటుంటాయి. మీరు పడుకున్నప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ రాస్తారనుకోండి, ఆ ఫేస్ అనేది ఉక్కిరిబిక్కిరి అయిపోయి మార్నింగ్కి మీకు అక్కడ పింపుల్ అనేది వచ్చేస్తుంది. సో అందుకే నైట్ టైం కూడా ఎప్పుడు కూడా ఎంత తక్కువ ప్రొడక్ట్స్ రాసుకుంటే అంత మంచిది. మీ ఫేస్ మంచిగా ఫ్రీగా ఉండాలి. జస్ట్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ చాలు, ఇంకేం అవసరం లేదు. సో ఈ రైనీ సీజన్లో ఈ సింపుల్ 5 స్టెప్స్ని ఫాలో అవ్వండి చాలు, మీ ఫేస్ మంచి గ్లోగా హెల్తీగా అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు వారానికి 2 times ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉండండి. చార్కోల్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉండండి. అంటే వారానికి 2 సార్లు ఇవి చేసుకుంటూ ఉండండి. సండే టైం కానీ లేదా ఏదో టైంలో మీకు ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఒక చార్కోల్ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. అడిషనల్గా మీ ఫేస్ని గ్లో చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ చెప్పాను, అంత కష్టమేం కాదు. సో డెఫినెట్గా ట్రై చేయండి గైస్. అండ్ ఒకవేళ మీకు ఈ రైనీ సీజన్లో ఒక 5 బెస్ట్ ఫేస్ వాషెస్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ మీకు ఐ బటన్లో లింక్ కనిపిస్తుంటుంది, క్లిక్ చేసి వీడియో చూడండి. లేదనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, అక్కడ వెళ్ళి కూడా మీరు చూడొచ్చు గైస్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఈ రైనీ సీజన్లో ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫేస్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు చెప్పండి గైస్, వాటి మీద వీడియో అనేది చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.